హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని అనుకుంటున్నాను. ఒక 10 డేస్ గ్యాప్ వచ్చింది. నేను ఒక అద్భుతమైన ప్రదేశంకి వెళ్ళొచ్చాను. అంటే కోయంబత్తూర్ దగ్గర ఆలియార్ అంటారు దాన్ని. అదొచ్చి మ్, మనకి మన బాడీ అండ్ మైండ్ ఆరోగ్యంగా ఉంటేనే మనం ప్రశాంతంగా ఉండగలం. ఏ పనులన్నా కరెక్ట్గా చేయగలం. అదంతా అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. 5 డేస్ ఫౌండేషన్ కోర్స్ నేను చేసి వచ్చాను. ఇప్పుడు ఇంకా ఉన్నాయి, కోర్సులు ఉన్నాయి. అవి చెన్నైలో అవైలబుల్గా ఉన్నాయి. అందుకని ఇక్కడే చేస్తామనుకుంటున్నా. మీరు కూడా మీరుండే ప్లేస్లో స్కై యోగా కోర్స్ అని చూడండి గూగుల్లో. తిరుపతిలో ఉండే వాళ్ళకి, విజయవాడ, నెల్లూరులో ఉండే వాళ్ళకి అవైలబుల్గా ఉంది ఆ కోర్సు. హైదరాబాద్ కూడా మీకు కావాలంటే నేను ఫోన్ నెంబర్స్ నేను తర్వాత పెడతాను. తిరుపతి, హైదరాబాద్, నెల్లూరు ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మిగతా విజయవాడ నెంబర్ లేదు. గూగుల్లో సెర్చ్ చేయండి స్కై యోగా కోర్స్ అని. దాంట్లో చేరారంటే మీ బాడీలో వాత, పిత్త, కఫం ఉంటుంది కదా, అది బ్యాలెన్స్గా ఉంటే మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావన్నమాట. అది అలా బ్యాలెన్స్గా ఉండేటట్లు వాళ్ళు ఎక్సర్సైజ్ చెప్తున్నారు, ప్లస్ మెడిటేషన్ అన్నీ చెప్తా ఉన్నారు. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కన్సల్ట్ అవ్వండి, తప్పకుండా నేర్చుకోండి. అది మీకు చాలా మంచిది. ఓకే, ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తామా? ఫస్ట్ ఒక ప్రేయర్ లాగా చెప్తాను మీకు. అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను. మీరు డైలీ ప్రేయర్స్లో ఇది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఎక్కడుంటే అక్కడ దైవశక్తి నిండి ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ దైవశక్తి మీకు తోడుగా వస్తుంది. మీరు ఏ పని చేస్తున్నా, మీరు చేసే అన్ని పనుల్లో, ఏ పరిస్థితుల్లో మీరున్నా, ఈ దైవశక్తి మీకు రక్షణగా ఉంటూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. మీరు ఫస్ట్ మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోండి, మనసులోనే తలుచుకొని. తర్వాత మీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువులకి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత మీ లైఫ్ పార్ట్నర్ని దీవించండి. అది మేల్ అయితే ఫీమేల్ని, ఫీమేల్ అయితే మేల్ని దీవించాలి. ఎలాగంటే మీ లైఫ్ పార్ట్నర్ కూడా ఆరోగ్యంగా, మానసిక సంతోషంతో ప్రశాంతంగా ఉండాలి అని దీవించండి. అలాగే మీ కిడ్స్ని, మీ బ్రదర్ అండ్ సిస్టర్ని, మీ ఫ్రెండ్స్ని, మీ రిలేటివ్స్ని, మీకు ద్రోహం చేసిన మీ ఎనిమీస్ని కూడా మీరు దీవించండి. వాళ్ళల్లో మార్పు అనేది వస్తుంది తప్పకుండా. ఓకే, ఇలాగా మీరు ఎక్కడుంటే అక్కడ ప్రశాంతత ఉండాలి అనుకోండి. ఈ ప్రపంచం మొత్తం ప్రశాంతత నిండిపోవాలి అనుకోండి. అప్పుడు ఎవరికి ఏ సమస్యలు ఉండవు కదా, సమస్యలనే తగ్గిపోతాయి. ఇలాగ మనం రోజు అఫర్మేషన్స్ చెప్పుకుంటున్నామంటే తప్పకుండా అందరి జీవితాల్లో సమస్యలు తగ్గిపోయి ప్రశాంతమైన జీవితం వస్తుంది. ఓకే, మీకు వీలైతే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రీడింగ్కి వెళ్తామా? వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ ఫీలింగ్స్, ప్రజెంట్ సిచ్యువేషన్? వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్? స్టక్ ఎనర్జీలో ఉన్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు. ఒక టఫ్ సైకిల్ ఎండ్ అయిపోయింది, న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీతో. మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు? మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. మీ గురించి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు. మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు దూరం నుంచే. మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటా ఉన్నారు? మీరు మీ పార్ట్నర్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీది కార్మిక్ బాండ్. మీ లైఫ్ 360 డిగ్రీలో చేంజ్ అవుతుంది. మీ పార్ట్నర్ని చేసుకుంటా అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ దొరకడం మీకు లక్ అనుకుంటా ఉన్నారు. అండ్ మీ పార్ట్నర్కి ప్రపోజ్ చేయాలనుకుంటా ఉన్నారు. మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్. అందుకే మీరు చాలా ఎమోషనల్ అటాచ్మెంట్లో ఉన్నారు మీ పార్ట్నర్తో. మీ పార్ట్నర్, మీరు ఇద్దరు మ్యూచువల్గా ఏమనుకుంటా ఉన్నారు? ఇద్దరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. అండ్ ఇద్దరు స్ట్రెంత్ ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే ఒకరి ప్రెజెన్స్ ఒకరు తలుచుకుంటేనే సైకలాజికల్గా, ఫిజికల్గా స్ట్రెంత్ అవుతూ ఉన్నారు. క్లారిఫికేషన్ కార్డ్స్. మీ పార్ట్నర్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. మీ గురించి ఒక నిర్ణయం తీసేసుకున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తూ ఉన్నారు. మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. అండ్ మీరెక్కడ తన జీవితంలోంచి పారిపోతారేమని భయపడతా ఉన్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, కానీ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. మీ గురించి ప్రేయర్ చేస్తూ ఉన్నారు. అండ్ మీరు మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పార్ట్నర్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు, కానీ మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు. అండ్ హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు. అంటే ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. మీరు చేస్తున్న రైటా రాంగా అని ఆలోచిస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పార్ట్నర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్.
పాస్ట్లో మీ దగ్గరకు వచ్చిండారు మీ పార్ట్నర్, ప్రెసెంట్ కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకో ఉన్నారు. ఫ్యూచర్లో మీతో మాట్లాడతారు, కమ్యూనికేషన్ వస్తుంది మీ ఇద్దరి మధ్య. మీ పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. పాస్ట్లో ఒక క్లారిటీ వచ్చింది మీ ఇద్దరి రిలేషన్షిప్లో. ప్రజెంట్ మీరు మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఫ్యూచర్లో మీకు ఒక ఆఫర్ ఇస్తారు. మీ పార్ట్నర్ మీకు ఆఫర్ ఇవ్వచ్చు, లేదా మీరు మీ ఒక ఆఫర్ మీ పార్ట్నర్కి ఇస్తారు. మీ పార్ట్నర్ మీతో కమ్యూనికేషన్ చేయాలి, మీతో గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు. ప్రజెంట్ మూమెంట్ మీ పార్ట్నర్ మీతో మాట్లాడతారా లేదా? ఎస్, మాట్లాడతారు. మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారా లేదా? ఎస్, ట్రావెల్ చేస్తారు. మ్యారేజ్ చేసుకుంటారు. లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారు. మీ ఇద్దరికి మ్యారేజ్ అయితే ఎన్ని రోజుల్లో మ్యారేజ్ అవుతుంది? కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మీ పార్ట్నర్ రిచ్ పర్సన్ అయి ఉండొచ్చు, తన ప్రేమని మీకు ఇస్తారు. అండ్ మీ పార్ట్నర్ ఎన్ని రోజుల్లో మీకు మీ పార్ట్నర్తో మ్యారేజ్ అవుతుందంటే ఏస్ వచ్చింది కదా, అంటే 1 వీక్ కావచ్చు, 1 మంత్ కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, మ్యారేజ్ అవుతుంది. మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు. ఓకే, రీయూనియన్ కార్డ్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే, మీ పార్ట్నర్కి మీకు ఉండే లవ్ లైఫ్ ఎలాంటిది వేరే కార్డ్స్లో చూస్తాం. మీ పార్ట్నర్కి మీకు ఉండే లవ్ లైఫ్ ఎలాంటిది? డిసెప్షన్, మాస్క్ వేసుకో ఉన్నారు. తనకి ఇష్టం ఉన్నా లేనట్లు యాక్ట్ చేస్తూ ఉన్నారు. మీరు ఆప్టిమిస్టిక్గా ఉండండి, పాజిటివ్గా థింక్ చేయండి, నమ్మకం పెట్టుకోండి. తప్పకుండా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు. మీ ఇద్దరి మధ్య మ్యాగ్నెటికల్ అట్రాక్షన్ ఉంది, మీకు వెడ్డింగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ కార్డ్స్లో చూస్తాం. మీ పార్ట్నర్ మీకు ఏ మెసేజ్ ఇస్తున్నారో చూస్తాం. మీ పార్ట్నర్ మీకు ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ. నువ్వు లేకుంటే ఈ ప్రపంచమే చీకటిగా ఉంది అంటున్నారు. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. నేను నా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. అండ్ ఇంకేం చెప్తున్నారు మీ పార్ట్నర్? ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ. నీతో చెప్పాలనుకున్నవన్నీ హోల్డ్ బ్యాక్ చేస్తున్నాను. ఎందుకు అంత కష్టం? చెప్పొచ్చు కదా. ద వే ఐ వాజ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్. నేను నిన్ను ట్రీట్ చేసిన విధానం తప్పైనది. నేను నా ఫీలింగ్స్ని చెప్పలేకపోతున్నాను. అండ్ నువ్వు లేకుండా ఉంటే నా జీవితమే చీకటిగా ఉంది. ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నర్? దే హ్యావ్ హర్ట్ మీ. ఎవరో తనని బాధ పెట్టున్నారు. హౌ కుడ్ యూ ఎవర్ ఫర్గివ్ ద మెస్ ఐ హ్యావ్ మేడ్. నేను ఆల్రెడీ చేసిన ఈ పిచ్చి పనులన్నీ నువ్వు ఎట్లాగా ఎక్స్క్యూజ్ చేస్తావు నన్ను అని మీ పార్ట్నర్ మిమ్మల్ని అడుగుతున్నారు. అంటే నేను ఇంత బాధ పెట్టాను, అయితే కూడా నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తున్నావు, కానీ నువ్వు లేకుండా ఉంటే నా జీవితం చాలా చీకటిగా ఉంది అని మీ పార్ట్నర్ చెప్తా ఉన్నారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, త్వరలో మీ లైఫ్లోకి వచ్చేస్తారు. ఒరాకిల్ ఎనర్జీస్ చూస్తాం. మీ పార్ట్నర్ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం. మీ పార్ట్నర్ మిమ్మల్ని మెచ్చుకుంటా ఉన్నారు, అప్రిసియేషన్ చేస్తూ ఉన్నారు, మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు. మీ ఎనర్జీ ఎలా ఉంది? మీరు మనసులో బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు? మీ పార్ట్నర్ మీ అర్థం కావటం లేదు. మీ నియర్ అండ్ డియర్ అంటే మీ ఫ్రెండ్స్తో మీ పార్ట్నర్ గురించి చర్చిస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. మీ పార్ట్నర్ మేషరాశి అయితే మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? మీ పార్ట్నర్ మేషరాశి అయితే మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే మీ గురించి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు, మిమ్మల్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ మిథున రాశి అయితే తన ఫ్రెండ్స్తో మీ గురించి చర్చిస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ సింహరాశి అయితే మీ దగ్గరికి వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే మీ గురించి పగటి కలలు కంటా ఉన్నారు. మీ పార్ట్నర్ తులారాశి అయితే మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ ధనుసు రాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మకర రాశి అయితే తనకి మానసికంగా ధైర్యం పెరిగింది, మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు, మీరు తనతో ఉన్నట్లు ఊహించుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీనరాశి అయితే మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్
క్లిక్ చేయండి. నేను త్వరలో మేము వెళ్ళిన ట్రిప్ వీడియోస్ అంతా మీకు అప్లోడ్ చేస్తాను. ఆ ప్లేస్ అంతా చూసి ఎంజాయ్ చేయండి. వీలైతే విజిట్ చేసేదాన్ని ట్రై చేయండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.